ఆడ పోయి కూర్చుంటా, నువ్వు పోయి 2 సిగరెట్లు తీసుకురాపో. మరి పైసలు? అరే ఆడికి పోయి మీ అక్కకి ఇంకా శాలరీ రాలేదంట కదా, నువ్వు ఆడే రాసుకొని ఇస్తాడు పో. ఈ అమ్మ నేను వీడికి జీతగాని లెక్క అనుకుంటుండా ఈ బాడుకోగాడు. అయినా మీ అక్కకి శాలరీ ఇంకా రాలేదంటా కదా అంటే ఆడుకుంటాడా? గువ్వ మీద గుంజి కొడతాడు, కింద నా వాటర్ ట్యాంక్ బొడుతుంది. నువ్వు నా దగ్గరికి వచ్చావంటే ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. నీ స్టోరీ వినే ముందు నువ్వు ఇండస్ట్రీకి ఎలా వచ్చావు, ఎన్ని ఇబ్బందులు పడ్డావు, అసలు నీ సినీ ప్రయాణం ఎలా జరిగింది, ఏమో నీ ప్రయాణమే ఒక సినిమా కథ అవుతుందేమో. లక్ష్మి 8 సంవత్సరాలు అయింది వాడు ఇంట్లో నుండి వాళ్ళకి చెప్పుకుంటూ పోయి. ఈ ఆడ చూసిన ఆడ తెలియకపోయా. వాడి గుండె ఎలా ఒంటరిగా ఉంటుందే మనల్ని వదిలేసి. లక్ష్మి ఏంది నువ్వు ఏం మాట్లాడవేందే? ప్రతి దానికి సర్ది చెప్పే ఈ నాయన భారమైనా ఈ నాయన బాధ తెలియడం లేదా వాడికి? నువ్వు గోరుముద్దలు పెట్టిన తల్లిని మర్చిపోయాడా ఏందే వాడు? అయినా తప్పు నాదే, ఆ రోజు అలా కొట్టు ఉండకూడదు కొడుకుని. ఎన్నిసార్లు చెప్పాలి? ఎంతమంది చెప్పాలరా నీకు సినిమాలు చూడొద్దు చూడొద్దు అని? పని చెయ్యబట్టి సినిమాలు చూసుకుంటూ కూర్చుంటావు. అరే ఆగు, ఇవాళ ఊరంతా తెలియాలి సినిమాల గురించి మాట్లాడితే నీ నాయన కొడతాడని. నాయనా నాకు సినిమాలంటే ఇష్టం, నేను ఇన్నాళ్ళు ఊరంతా చెప్పుకున్నా. కానీ ఏదో రోజు దేశమంతా చెప్పుకునేలా సినిమా తీస్తా, ఆ రోజు సక్సెస్ అయి వస్తా. సో నువ్వు సినిమా తీయడం కోసం అమ్మ నాన్నని ఊరిని వదిలేసి వచ్చావు. తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుతుంది సార్? ఫస్ట్ మా అమ్మా నాన్న విలువేంటో తెలిసింది. తరువాత ఇన్ని రోజులు వాళ్ళు పడ్డ కష్టాలు అవమానాలు ఎలా తట్టుకున్నారా అని చాలా బాధేసింది సార్. అవన్నీ నాకు ఇక్కడ జరిగాయి, కానీ నేను తట్టుకోలేకపోయాను. సార్, ఈ దేశానికి మన జాతీయ గీతం అంటే అందరికీ ఎంత ధైర్యాన్ని గౌరవాన్ని ఇస్తుందో, సినిమా అంటే ఇష్టం, సినిమానే ప్రాణం అనుకున్న వాడికి ఈ కృష్ణానగరే మామ, సినిమానే లైఫ్ రా మామ అనే సాంగ్ కూడా
అంతే ధైర్యాన్ని, ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఓడిపోయిన ప్రతిసారి గెలుపు నీ కోసం వెయిట్ చేస్తుంది అని గుర్తు చేస్తుంది. దాని ఇన్స్పిరేషన్ వల్లనే ఇంకా గెలుపు కోసం వెయిట్ చేస్తూనే ఉన్నా సార్. అలా రోజులు గడుస్తున్న నాకు ఒకరోజు హే ఏమైంది నీకు సడన్గా? ఓకేనా నీ హెల్త్? ఆ తర్వాత ఏం జరిగింది? రవి
రే రవి రవి నాకే నాకే బాగానే ఉన్నా కదా రవి రవి రే లేరా రవి స్వామి 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 నేను ఇంకా ఏం చేయలేదు స్వామి లైఫ్లో. నువ్వు ఇలా నిర్దాక్షిణంగా తీసుకెళ్ళిపోతే ఏమన్నా న్యాయమా? ఇలాగైనా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నా స్వామి. ఒక్క ఛాన్స్ స్వామి, ప్లీజ్ స్వామి, ఒక్క ఛాన్స్ స్వామి, ఒక్క ఛాన్స్ స్వామి. ఇలా చనిపోతే ఈ జీవితానికి అర్థమే లేదు స్వామి. రవి రే లేరా స్వామి, ప్లీజ్ స్వామి, ఈ జీవితానికి అర్థం లేకుండా పోతే స్వామి. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. సక్సెస్ అయి వస్తారన్న మాటకి ఓపిక ఎక్కువేమో. ఇన్ని సంవత్సరాలు ఓపికతోనే చూస్తున్నా, అయినా కూడా నా కొడుకు ఇంకా రావట్లేదు. ఓ దేవుడా, నా కొడుకు ఇంకా దారి చూపిలేదయ్యా. ఏందయ్యా ఇది? न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतो यूयं पुराणो न हन्यते हन्यमाने शरीरा नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतो नियं पुराणो न हन्यते हन्यमाने शरीर. ఆత్మకు జనన మరణాలు లేవు, భక్తితో మృత్యుంజయుడు అవుతాడు. కాలమే నీ ఆత్మను తిరిగి తీసుకోబడు. నన్ను కొట్టిన ఆ చెయ్యి దీవెనై మారింది. నన్ను దూరం చేసిన నువ్వే నా మార్గం చూపింది. నీ మాటల్లో ఉన్న కోపం కూడా దాచిన ప్రేమే అని నేడు అర్థమైంది. నాన్న 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 నువ్వే నా ప్రాణం, నాన్న 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 నువ్వే నా సర్వం, నాన్న నన్ను గమనించు. నన్ను క్షమించు నాన్న. మే ఐ కమ్ సార్? ఇది సార్ జరిగింది. ఓ మై గాడ్, నువ్వు చాలా అదృష్టవంతుడివి, చచ్చి బతికావు. గ్రేట్. స్టోరీ చాలా బాగుందయ్యా. నాకు ఇంకా ఇన్డెప్త్గా స్టోరీని నరేట్ చేస్తావా? నాకు నీ నుంచి వినాలని ఉంది. షూర్ సార్, చెప్తాను. ఓపెన్ చేస్తే మనసా వాచా కర్మన
అనే భావాలతో ఒక మనిషి తన మనసుకి నచ్చినట్టు బ్రతకాలి అనుకున్న ప్రతిసారి పోటీ పడుతూనే ఉంటాడు, కానీ వాడు అనుకునేది సాధించలేడు. ఇలా నెగిటివ్ షేడ్కి వెళ్ళిన ప్రతిసారి వాడి విలువను పోగొట్టుకుంటూ ఉంటాడు. అందులో ముఖ్యంగా కష్టపడాలి అనుకునేవాడి విలువ తగ్గుతుంది. సూపర్. వావ్, సూపర్ స్టోరీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను చాలా సినిమాలు చేశాను, కానీ జనాలకి గుర్తుండిపోయేలా కొన్ని సినిమాలే చేశాను. ఈ సినిమా డెఫినెట్గా నేషనల్ అవార్డు వస్తుంది. బట్ నేను ఓకే అంటే ఊరికెళ్ళి అమ్మ నాన్నని కలిసేసి వస్తావా? నో సార్. వాట్? ఏకంగా మన సినిమా సక్సెస్ ఈవెంట్కి వాళ్ళనే స్పెషల్ గెస్ట్గా తీసుకొస్తాను. జస్ట్ సెకండ్. వీళ్ళందరూ మా వాళ్ళే, వెరీ టాలెంటెడ్. ఈ స్టోరీకి సెట్ అయ్యే హీరోని నువ్వే సెలెక్ట్ చేసుకో. కాదు కదా నేను అనుకుంది. కాదు 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 ఇది కాదు ఇది కాదు. సారీ సార్, నా వల్ల కాదు. అరే, బండి అయిపోయింది, మెట్రో దగ్గరకు వచ్చి పిక్ చేసుకుంటావా? అవునా? సార్, జస్ట్ గివ్ మీ 2 minutes. ఈ స్టోరీకి ఎవరు సెట్ అవుతారో నేను చెప్తాను. సార్, ఇంకోటి చెప్పనా? జనాలందరూ 10 తలల రావణుని చూసి ఇక్కడ రావణుడు అని ఏకవచనంతో పిలిచాను ఏమనుకోవద్దు. రావణుడు అంటే
పక్కా మాస్, రావణాసురుడు అంటే పక్కా క్లాస్. ఇక్కడ నేనైతే పక్కా మాస్. అయితే ఇక్కడ జనాలందరూ రావణుడిని రాక్షసుడు అన్నారు. కానీ ఆ 10 తలలు రాకముందు ఉన్న ఒక్క తల మాత్రం దైవానికి భక్తుడు, శివుడికి ప్రీతుడు, దేవాది దేవులకు మహాయోధుడు రావణుడు. ఏకంగా శ్రీరాముడే తన నోటితో చెప్పాడంట. కానీ అతని కామ, క్రోధ, మోహ, లోభ, మధు, మాత్సర్య, బుద్ధి, చిట్ట, అహంకారాలే అతనిని నాశనం చేశాయని చరిత్ర. ఈ చరిత్రనే నాటకంగా ఆడి తేలినవాడు సినిమావాడు. అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను సార్. అంతటి భక్తి మీకు సినిమా పైన ఉందని. నాకు ఇంతకన్నా బెటర్గా సూటబుల్గా ఏ హీరో దొరకలేదు సార్. ఇది సింపుల్గా నోటితో అయినా చెప్పొచ్చు, కానీ మీకు కూడా నా టాలెంట్ తెలియాలి కదా. అందుకే ఇదంతా. ఈ స్టోరీకి మీరే నా హీరో అని డిసైడ్ అయ్యే వచ్చా సార్. మీరే నా హీరో సార్. నువ్వు చెప్పినట్టు మీ అమ్మ నాన్నని సక్సెస్ ఈవెంట్కి తీసుకురా. మిస్టర్ డైరెక్టర్, నాకు ఈ స్టోరీ ఓకే. నువ్వే నా డైరెక్టర్, నేనే నీ హీరో. ఇక కోత మొదలు పెడదామా? వచ్చాడు రాముడైడై, గెలిచాడు వీరుడైడై, రామ బాణవేగ నియాపలేదంటా రావణ సురారా. అబ్బా, ఏమి ఇచ్చిన రైల్వేషన్ 4 గోడల మధ్యలో మొత్తం సినిమాని ఊహించేసిండు. అవురా, మస్తు ఇచ్చిండు ఎలివేషన్. కానీ పునర్జన్మ ఇచ్చింది కృష్ణుడైతే రావణునికి ఎలివేషన్ ఎందుకు ఇచ్చిండు? రే, అక్కడ ఉన్న వాటితో అలా క్రియేట్ చేసిండు. హీరో రావణుడు కాదు, రాముడు అయి రావణుడిని నరికేసిండు. అట్లెట్లయితుంది? నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరా? ఒప్పుకోను. ఒప్పుకోవా? ఏరా, దెబ్బ తగులుతుందా? అబ్బే లేదురా. ఫ్యామిలీ ప్యాక్లో ఉన్న సునీలు 6 ప్యాక్ చేసి వచ్చి కొట్టే ఫస్ట్ దెబ్బ ఎలా ఉందో తెలుసా? అలా ఉంది, మండిపోతుందిరా ఇక్కడ కదా. ఇక్కడ చెంపకు చేతి ఎలా అడ్డం పెట్టుకున్నావు, అక్కడ రావణుని అలా క్రియేట్ చేసిండు. మరి రాముడు ఎందుకు వచ్చిండు? రావణుని చంపాలి కదా. ఏరా, అర్థం కాలేదా? మళ్ళీ చెప్పనా? అరే, బుద్ధున్నోడు ఎవడన్నా మళ్ళీ అడుగుతాడా అర్థం కాలేదా అని? కానీ హీరో గన్ను తీసిండు, కత్తి తీసిండు, కొడవలు తీసిండు. కానీ కొడవలే ఎందుకు ఎంచుకున్నాడు? కొడవలి అంటే సారీరా కొట్టినందుకు. సారీలు గీరీలు ఏం నడవయిడా. కొట్టినందుకు పనిష్మెంట్గా నాకు ఒక బీరు తాపి.